హాయ్ అండి. నేనైతే హోమ్ ఫుడ్ చేస్తాను. హోమ్ ఫుడ్ బిజినెస్ అంటే ఇంట్లోనే అన్ని వంటలు చేసేసి స్విగ్గీ, జొమాటోలో పార్సల్స్ ఇస్తామన్నమాట. ఇలా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుడ్ ఎవరైనా చేస్తారు అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. దీన్ని చూస్తే క్లారిటీ వస్తుంది కదండి, ఆన్లైన్ ఫుడ్ ఎంతవరకు నడుస్తుంది, ఎలా నడుస్తుంది అనేది. ప్రతిరోజు నేనైతే షార్ట్స్ లాగా వచ్చిన ఆర్డర్స్ అన్నీ పోస్ట్ చేస్తున్నానండి. ప్యాకింగ్ అంటే డైలీ మనకు ఫుల్గా వీడియో తీయడం కుదరదు, ఎందుకంటే 20 మినిట్స్లో ఐటమ్స్ రెడీ చేసి ఇవ్వాలి. అందుకోసమని మనకు అది కుదరట్లేదు. అందుకని ఓన్లీ ఒక ప్యాకింగ్ మాత్రమే ఇస్తున్నాను షార్ట్స్లో. ఎవరైనా అడిగి ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఎవరైనా కామెంట్ బాక్స్లో చెప్తే ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, అంటే ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది. ఈరోజైతే ఇది మా ఇంట్లోకి చేస్తున్నానండి. ఏంటంటే వడలు కూడా మిక్సీలో వేస్తే చాలా వరకు వడలు బాగా రావు అని అంటారు కదండి. అందుకని మిక్సీలో వేసిన పిండితోటి వడలు వేస్తున్నాను. అలా మంచి బాగా డిప్ చేసుకుంటే పిండిలో కొంచెం మిక్సీలో మన మినపప్పు రుబ్బేసుకొని అందులో ఒక స్పూను బియ్యపిండి వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం జీలకర్ర వేసి బాగా డిప్ చేయాలండి. అలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా డిప్ చేసుకోవాలి. డిప్ చేస్తే ఎంత డిప్ చేస్తే అంత బాగా వస్తాయి అన్నమాట వడలు. ఎలాంటి ఇంట్లో చేసుకునేటి కదండి, బాగా చేసుకోవాలి. సోడా అలాంటివి ఏమి వేయకుండా అట్లా డిప్ చేస్తే మంచిగా వస్తాయి అన్నమాట. నూనె హై మీద పెట్టుకొని వేసేటప్పుడు మాత్రం హై మీద పెట్టుకోవాలండి. పక్కకు నీళ్ళు పెట్టేసుకొని చేతితో నీళ్ళు తడుపుకుంటూ మంచిగా అలా ఒత్తేసుకొని వేసేసుకోవాలి. అట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా హైలో ఉన్నప్పుడు వేయాలండి వడ. వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకోవాలి. అలాగన్నమాట హోమ్ ఫుడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే లైక్ చేయండి వీడియో లైక్ చేస్తే మీకు అవసరం లేకున్నా వేరే వాళ్ళకి కొంచెం రీచ్ అవుతూ ఉంటుంది. అలా ఇట్లా వడ వేసుకున్న తర్వాత కొంచెం కాలగానే తీయాలండి, మొత్తం కాలనివ్వద్దు. వడను మొత్తం ఒకేసారి కాలిస్తే ఏమైందంటే ఆయిల్ పీల్చేస్తుంది అన్నమాట. కొంచెం ఇలా లైట్గా కాలగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఫుల్ కాలితే ఆయిల్ వచ్చేస్తుంది అన్నమాట ఒకసారి. హోటల్లోకి మనం చేసే వాటికి డిఫరెంట్ ఏంటంటే అదే, హోటల్లో వాళ్ళు ఇలా అలా వేసి తీస్తారు. ఫస్ట్ ఒకసారి ఇలా తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ కాలుస్తారు, అందుకు మంచిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను కూడా అలానే చేసాను. ఇలా లైట్గా కాల్చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలా అన్నీ వేసేసుకొని అలా ఒకసారి లైట్గా కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఆ కాలిన వడల్ని మళ్ళీ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలాగండి వడలు మంచిగా వస్తాయి ఇట్లా వేసుకుంటే. హోటల్లో పర్ఫెక్ట్గా వస్తే మనకు రావని అనుకుంటాం మనం, ఎందుకంటే ఇలానే ఫస్ట్ లైట్గా కాల్చేసుకొని తర్వాత మళ్ళీ ఈ వడల్ని మళ్ళీ రెండోసారి ఆయిల్లో వేసేసుకోవాలి. అప్పుడు ఇంకా ఆయిల్ పీలవదు, మంచి ఫ్లఫీగా లోపల మంచిగా కాలుతుంది అనమాట. అలాగండి. ఇలా హోమ్ ఫుడ్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, వీడియోస్ నచ్చితేనే చూడండి, లైక్ చేయండి. లైక్ చేస్తే కొంచెం ముందుకెళ్తే అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది. ఏంటంటే ఆన్లైన్ ఫుడ్ అసలు ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకుంటారు ఏం పని చేయాలని. అలా కాకుండా ఇట్లా ఇంట్లో ఉండి చేసుకునేటివి చాలా ఉన్నాయండి. ఇట్లా అయితే ఇంట్లో ఉండొచ్చు, అన్ని పనులు చూసుకున్న తర్వాత మామూలుగా మనకి ఏ టైం వీలైతే ఆ టైమే పెట్టుకోవచ్చు. టిఫిన్ టైం ఖాళీ అనుకోండి, టిఫిన్ టైమే పెట్టుకోవచ్చు. లంచ్ టైం ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లంచ్ అయినా చేసుకోవచ్చు, లంచ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ లంచ్ కూడా సెట్ కాని వాళ్ళు డిన్నర్ 7 to 10, 12 వరకు లేట్ నైట్ ఉండేవాళ్ళు అలాగైనా పెట్టేసుకోవచ్చు. మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు అండి. మళ్ళీ అందులో ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటూ చేసుకోవచ్చు. అది మంచి బెనిఫిట్. ఎక్కడికో వెళ్ళి 10,000, 15,000 అలా చేసుకునే వాళ్ళు ఇంట్లోనే ఉండి మనకు నచ్చినంగా మినిమం అయితే 10,000-15,000 ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎక్కువ బిజినెస్ పర్పస్గా చేయాలంటే మాత్రం అట్లా కూడా బాగుంటుంది. ఓకే అండి.